హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చింతాకు పొడి చెరువు చేపల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి. ముందుగా అయితే చెరువు చేపల్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, 2 టమాటాలు, ఒక పచ్చిమిర్చి తీసుకోవాలండి. అన్నీ సన్నగా కట్ చేసుకుని పెట్టుకొని అన్నీ ఒకేసారి కడాయిలో వేసుకోవాలండి. కడాయిలో వేసుకున్న తర్వాత చింతాకు పౌడర్ కూడా వేసుకోవాలండి. ఎండి పౌడర్ ఇది. పచ్చిది ఉంటే పచ్చిదైనా వేసుకోవచ్చు అండి, ఏం కాదు. ఓకే అండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్టు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే అండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లైట్గా వాటర్ వేసుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి, పలచంగా ఉంటే టేస్ట్ ఉండదు. ఓకే అండి. స్టవ్ అయితే ఆన్ చేసి కడాయి పెట్టిద్దాం. ఒక 10-20 నిమిషాల వరకు సిమ్ మీదే పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వాలండి. ఓకే అండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చింతాకు పొడి చెరువు చేపల కర్రీ. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే అండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకే, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.